అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మళ్ళీ కామినేని శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారంటే 2019 నుంచి 24 వరకు మనం చూసాము, కేంద్రం నుంచి బడ్జెట్లు నిధులు తెచ్చుకోవడంలో చాలా వైఫల్యం చెంది ఈరోజు మొదటి బడ్జెట్లోనే రాష్ట్రానికి అమరావతికి 15,000 కోట్లు కానీ, పోలవరానికి సంబంధించి కానీ, వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల ప్యాకేజీలు అనౌన్స్ చేసింది. ఎలా చూస్తారు? తప్పకుండా ఇవాళ కేంద్ర బడ్జెట్ ఇంత ప్రస్ఫుటంగా 2014 నుండి 2019 దాకా ఏ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసినంత ఎప్పుడు జరగల, కానీ మనం చెప్పుకోలేకపోయాం. ఇవాళ కలిసి మొదటి బడ్జెట్లో ఇంత అన్ని సమస్యలకి, బర్నింగ్స్ ఇష్యూస్ అన్నిటికీ సమాధానం వస్తా అమరావతి 15,000 కోట్లు ఇచ్చారు. అలాగే పోలవరం బాధ్యత తీసుకున్నారు. అలాగే కారిడార్స్, 2 కారిడారు, బెంగళూరు హైదరాబాద్ కారిడార్ మన, అలాగే అన్నిట్లోనూ కేంద్రం తన వంతు పాత్ర పోషించి విభజన హామీలకు కూడా మీద హామీ ఇచ్చింది. తప్పకుండా చాలా సుదినం ఇది ఆంధ్రప్రదేశ్ ఇవాళ కేంద్ర బడ్జెట్. ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఈ దెబ్బతిన్న వ్యవస్థలను మళ్ళా డెఫినెట్గా బాగు చేసుకోవచ్చు అని నమ్మకం కలిగింది. అంటే గత 5 ఏళ్ల కాలం మనం చూసి అమరావతికి నిధులు అడగలేదు, అమరావతి రాజధాని ఇక్కడ కడతామని చెప్పలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని చూసి ఈరోజు 15,000 కోట్లు కేటాయించింది. ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కడగకుండా 3 రాజధానులని ఎవరికి ఏం చేయాలో కూడా తెలియదు. అసలు కేంద్రాన్ని ఒక్క పని అడిగారా? అప్పుల కోసం తప్ప వెళ్ళి అమరావతికి కానీ పోలవరానికి కానీ ఎప్పుడన్నా వెళ్ళారా? ఊరినే ప్రెస్ నోటిస్తమే తప్ప ఎప్పుడూ చేయలేదు. ఇవాళ డెఫినెట్గా మొదటిసారి రాష్ట్రంలో ఈ జగన్ చేసిన విధ్వంసకర చర్యల నుంచి బయటపడుతుందా అనే అనుమానం ఉంది. కానీ ఇవాళ కేంద్ర బడ్జెట్ మన రాష్ట్రానికి ఏం చేయబోతుందో ఒక ప్రజలకి ఒక ధైర్యం ఇచ్చింది. ఆఖరిగా చెప్పండి, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లో 4 సార్లు ఢిల్లీ వెళ్ళారు, ఏమి తేలేకపోయారని నిన్న సాయంత్రం వరకు కూడా విమర్శలు చేశారు. ఈరోజు అది విమర్శలన్నిటికీ సమాధానం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఆయన ఒక విజనరీ ఆయన ముందు చూపులు చేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19 దాకా జరిగిన అభివృద్ధి, ఆ తర్వాత విధ్వంసం, మధ్యలో ఆ గ్యాప్ రాకపోతే ఈ పాటికి ఎక్కడో ఉండేది. నిజంగా ఆ 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ బాగా అట్టడుగుకి వెళ్ళిపోయి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు. నిజంగా ఒకసారి ఆలోచిస్తే అసలు ఆయన ఎజెండా ఏంటో ప్రజలకు తెలియదు. సొంత ఎజెండా, నో పబ్లిక్ ఎజెండా, ఓన్లీ పర్సనల్ ఎజెండా, పొలిటికల్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఇవాళకైనా ఆయన జరిగిన అన్నీ ఆలోచించి ప్రజలకి ఏది మంచిదో అది చేయాలి. కానీ ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు. వెళ్ళి ఆళ్ళు చేస్తున్నారు. ఇంకా మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ తగలబెట్టినా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన తప్పులు, అలాగే ఇక్కడ చేస్తున్న విధ్వంసాలన్నీ ఆళ్ళు చేస్తా, ఇంకా రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకొస్తానికి ఢిల్లీ వెళ్ళి చేస్తున్నారు. ఇక్కడ శాసనసభ జరుగుతూ ఉంటే ఇక్కడ చెప్పలేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కానీ వాళ్ళు పెట్టే యాక్ట్లకి అన్నిటి రేపు రాబోయే వైట్ పేపర్ల మీద సమాధానాలు చెప్పగా పారిపోయారు. ఆ పారిపోవడానికి ఒక హంకు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా పారిపోవడానికి ఒక వంక పెట్టుకునే ఢిల్లీ వెళ్ళి దీక్షలు చేస్తున్నారని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఖచ్చితంగా రాబోయే 15,000 కోట్లు కేటాయించడం కానీ, ఇతర హామీలన్నీ సంబంధించి కానీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి మద్దతు లభిస్తుందని కామినేని శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, ఆర్టీవీ, అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.